ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క సమయంలో రూతు గ్రంథం మీద మీకు క్లుప్తమైన వివరణ ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇది మొత్తం 4 అధ్యాయాలు ఈ రూతు గ్రంథంలో ఉన్నాయి. రూతు గ్రంథం, రూతు అనే మాటకి సహవాసం అనే మాట మనం తీసుకోవచ్చు. రూతు గ్రంథానికి ఈ సహవాసం అనే మాట తీసుకోవచ్చు. ఈ రూతులో మనము చూసినట్లయితే ప్రాముఖ్యంగా మరి రూతు అత్తగారు నయోమి కనిపిస్తుంది. అలాగే రూతు యొక్క మరి భర్త, మరిది గారు, అలాగే మామగారు, వీళ్ళు మనకి ముఖ్యమైన క్యారెక్టర్లుగా ఈ గ్రంథంలో కనిపిస్తారు. అలాగే బోయాజు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి మనకు కనిపిస్తారు. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే న్యాయాధిపతులు ఏలిన దినాలలో మరి దేశంలో కరువు కలిగిందట. యోధా బెత్లెహేంలో కరువు వచ్చింది. ఏ దినాలంటే అవి న్యాయాధిపతులు ఏలిన దినాలు. నిజంగా ఒక దేశాన్ని ఆ రాజు ఏలుబడి చేయాలి, కానీ న్యాయాధిపతులు ఏలుతున్నారు. ఈ న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఏం జరిగిందంటే పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయము 25వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చారు. అంటే మనుషులు దేవుని భయాన్ని విడిచిపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన విధానాల్లో వారు జీవించడం మొదలుపెట్టారు. ప్రియులారా, అటువంటి సమయాలలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ యోధా దేశపు బెత్లెహేములో ఉన్న ఈ నయోమి కుటుంబము, చూడండి ఎన్నో వచనం అంటే మొదటి వచనంలో చూస్తే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. కనుక నయోమి భర్త పేరు ఎలీమెలెకు, వాళ్ళిద్దరి పేర్లు, కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రియుల మోయాబు దేశానికి వెళ్ళారు. దేవుడు మోయాబీలతో వియ్యమందకూడదు, సహవాసం చేయకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఈ యొక్క రూతు అలాగే ప్రియుల మరి ఈ నయోమి ఏం చేస్తుందంటే తన భర్త అయినటువంటి ప్రియుల ఎలీమెలెకుని తీసుకుని ఈ యొక్క మరి దేవుడు వెళ్ళవద్దన్న ప్రాంతము ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు అక్కడ కాపురం చేసి తన కొడుకులకిద్దరికి కూడా అక్కడ అమ్మాయిల్ని మోయాబు దేశస్తుల్ని వివాహము చేసినట్లుగా మనం చూడొచ్చు. ప్రియులరా, వాళ్ళని వివాహం చేశారు. అక్కడ ఉంటుండగానే ఏమైందంటే ఈ యొక్క నయోమి భర్త చనిపోయాడు. ఆ తర్వాత 2 కొడుకులు కూడా చనిపోయారు. ప్రియులరా, కేవలము మరి నయోమి ఒక్కటే మిగిలిపోయింది. ఆమెతో పాటు ఆమె 2 కోడళ్ళు మిగిలిపోయారు. అటువంటి మోడుబారిపోయిన జీవితంలాగా ప్రియులరా, సమృద్ధితో భర్త కొడుకులతోనూ ఎంతో విస్తారమైన డబ్బుతోనూ నయోమి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది. కానీ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి పరిస్థితి ఎలాగైపోయిందంటే మోడుబారిపోయిన జీవితంలాగా ఒక్కటే మిగిలిపోయింది. కోడళ్ళు మిగిలిపోయారు. ముగ్గురు స్త్రీలు కూడా తమ భర్తలను పోగొట్టుకుని ముగ్గురు స్త్రీలు నిలబడిపోయారు. అటువంటి సమయంలో ప్రియులరా, దేవుడు మరలా బెత్లెహేముని దర్శించాడని, బెత్లెహేములో దేవుడు ఆహారం ఇస్తున్నాడని విషయము వాళ్ళు విని ఏం చేశారంటే నయోమి మరలా తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. బెత్లెహేము రావడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులరా, ఒక కోడలైతే మరి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రూత్ అయితే అత్తని వెంట పెట్టుకుంది. అత్తతో అంటది, చూడండి 1వ అధ్యాయము 16వ వచనంలో, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు. నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతానని చెప్పి ఈ యొక్క రూతు నయోమితో మాట్లాడడం మనం చూడొచ్చు. అప్పుడు వెంటనే నయోమి అంటుంది,
ఈమెకి నాతో రావడానికి మనస్సు కుదిరిందని చెప్పి ఏం చేసిందంటే మరి రూతుని వెంట పెట్టుకుని బెత్లెహేము వచ్చింది. ప్రియులరా, బెత్లెహేము వచ్చిన తర్వాత మరి రూతు పరిగి ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్ళిందంటే బోయాజు పొలములోకి వెళ్ళింది. బోయాజు పొలములో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆమె ఎంతో శ్రద్ధగా ఆ పరిగి ఏరుకుంటుంది. భర్త లేడు, యవనస్తురాలమే, చాలా అందగత్యమే, అయినా కానీ చాలా పవిత్రమైన నడవడికతో, చక్కని విశ్వాసముతో ఆమె ఏం చేస్తుందంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ పొలములో, బోయాజు పొలములో ఆమె పరిగేరుకుంటున్నప్పుడు అప్పుడు ఒకసారి బోయాజు వచ్చి చూస్తాడు. చూసినప్పుడు ఎవరు ఏమంటే పలానా నయోమి కోడలని చెప్పినప్పుడు ప్రియులరా, బోయాజు అంటాడు ఆమె ఏరుకోవడానికి కొంచెం పరగా ఆమె కొరకు వదలమని చెప్పాడు. నిజంగా రైతు అలాగే ఎవరో చెప్పరండి. ఆ బోయాజు దయగలిగిన వాడు కనుక, బోయాజు ప్రేమ కలిగిన వాడు కనుక ఆమె ఏరుకోవడానికి మరి పరిగిని కొంచెం వదలమని చెప్పినప్పుడు ఆ పనల మధ్యలో ప్రియులరా బోయాజు ప్రియులరా వదిలినటువంటి ఆ పనల మధ్యలో ఈ యొక్క రూత్ ఏం చేస్తుందంటే పరిగి ఏరుకుని ఎంతో విస్తారమైనటువంటి మరి ఆ ధాన్యాన్ని ప్రియుల యావలను ఆమె తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున ప్రియులరా రూతు మరి బెత్లెహేము చేరిన తర్వాత ఎక్కడికి చేరిందంటే బోయాజు పొలములోకి వెళ్ళింది. బోయాజు పొలములో ఉన్నప్పుడు అత్తగారు అంటది, అమ్మా ఆ పొలాన్ని విడిచిపెట్టద్దు, ఆ పొలములోని ఏరుకో. ఆమె అతను మనకి దూరపు బంధువు. బోయాజు ఎవరంటే మన దూరపు బంధువు కనుక నువ్వు వేరొక చేలోకి వెళ్ళొద్దు, ఆ చేలోని నిలకడగా ఉండాలని ప్రియులరా అత్తగారు చెప్పింది. అలాగే బోయాజు కూడా చెప్తాడు. బోయాజు కూడా అంటాడు, నువ్వు వేరుకోవడానికి వేరే పొలాలకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడే ఏరుకో, ఇక్కడ నీకు సమృద్ధిగా సరిపోద్దని మరి బోయాజు కూడా చెప్పినప్పుడు ప్రియులరా రూత్ ఏం చేస్తుందంటే ఆ బోయాజు పొలములోనే ఉదయంకాలం మొదలుకొని సాయంకాలం వరకు పరిగె ఏరుకుంటూ ఆమె ప్రియులరా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా కష్టపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అటువంటి కష్టపడుతున్న ఆ యొక్క రూతుని చూసి బోయాజు ఏం చేస్తాడంటే 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులరా మరి ఈ బోయాజు దగ్గరికి ఒక రోజున మరి ఈ రూతు వస్తుంది. అత్తగారు నయోమి చెప్తుంది, ఇదిగో అతడును మనకి సమీప బంధువు కనుక అతడు వివాహం చేసుకోవడానికి నిన్ను వివాహం చేసుకుని అర్హత అతనికి ఉంది కనుక నువ్వు అతని దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ప్రియులరా కళ్ళములో ఉన్న ఈ బోయాజు దగ్గరికి రూతు వెళ్ళినప్పుడు ప్రియులరా అప్పుడు బోయాజు చెప్తాడు ఆమెతో ఏమనంటే 10వ వచనంలో, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. చూసారా, ఈ రూతు యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు మరింత సత్ప్రవర్తనతో ఈమె జీవిస్తున్నట్లుగా మరి ఇక్కడ బోయాజు మాట్లాడుతున్నారు. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నువ్వు వెంబడించట్లేదు. నువ్వు యవనస్తురాలు అయినా యవన కోరికలు నీలో ఉన్నా కానీ నీవు పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావు గనుక నువ్వు కోరుకున్నట్లుగా నేను నీకు చేసి పెడతాను అని చెప్పి ప్రియులరా ఆ తదుపరి మరి అతను ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ పెద్దల ఎదుట అందరి ఎదుట మరి ఆ యొక్క రూతుని వివాహం చేసుకోవడానికి మాట్లాడి ప్రియులరా తర్వాత రూతుని ఆ యొక్క యజమానుడైనటువంటి బోయాజు ఆమెని వివాహం చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. కనుక గమనించండి, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో రూతు జీవితంలో ఆమె భర్తను కోల్పోయిన కానీ ఆమె జీవితము చిగురించడానికి కారణం ఏంటంటే ఆమె అత్తగారైన నయోమిని వెంబడించింది. అంత మాత్రమే కాదు, దేవుని పట్టణం ఉన్న దేవుని ప్రజలున్న రొట్టెల ఇల్లు ఉన్న ఆ యొక్క బెత్లెహేములో రావడానికి ఇష్టపడింది. అంతేకాదు బోయాజు పొలములో ఆమె కష్టపడి పనిచేస్తూ ఉంది. ఆమె యథార్థమైన జీవితము, ఆమె పరిశుద్ధమైన జీవితము ఆమె జీవితాన్ని చిగురింప చేయడానికి
కారణమైంది. బోయాజు ఆమెని వివాహము చేసుకున్నాడు. ప్రియులరా, మరి బోయాజు రూతుని సమీపించినప్పుడు, వారు శారీరకంగా కలిసినప్పుడు, ఆ తర్వాత రూతుకి గర్భం తెరవబడింది. ఒక చక్కని కుమారుడు మరి దేవుడు రూతుకి ఇచ్చాడు. అప్పుడు ప్రజలందరూ అన్నారు ఏమనంటే, వృద్ధాప్యులు చూడండి ఎన్నో వచనం అంటే 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనిను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనముందు నీకు పోషకుడగుతాడు. చూసారండి, అందరూ అన్నారట నయోము కొరకు కుమారుడు పుట్టాడు. రూతు కోసం కాదట, నయోము కొరకు కుమారుడు పుట్టాడు. కనుక అటువంటి ఆశీర్వాదాన్ని నయోమి సంపాదించుకుంది. దానికి కారణం ఏంటంటే, తన తప్పిదాన్ని గ్రహించుకుని మరలా తను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అదే బెత్లెహేముకి తిరిగి వచ్చింది. ఈ రోజున మీ జీవితాల్లో ఒకవేళ నీ బెత్లెహేము నీ సంఘమేమో, నీ బెత్లెహేము నీ కుటుంబమేమో, నీ బెత్లెహేము నీ దేవుడేమో, ఒకవేళ నీవెవరిని నీ దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయావా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయావా, నీ సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయావా, ఈ రోజైనా మించిపోయింది లేదు. మరలా తిరిగి నీ సంఘాన్ని చేరు, నీ కుటుంబాన్ని చేరు, నీ దేవుని దగ్గరకు రా. నీ దేవుడు నిన్ను ఫలభరితంగా చేస్తాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పచ్చని ఒలీవ చెట్టులాగా మరలా నీ కుటుంబాన్ని నిన్ను చిగురింప చేస్తాడు. దేవుడు అటువంటి ఆశీర్వాదము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.